దండమయా విశ్వంభర దండమయా పుండరీక దళనేత్ర హరి దండమయా కరుణానిధి దండమయా నీకునెప్పుడు దండము కృష్ణ. ఈ పద్యములోని ప్రతి వాక్యమునకు మనము అర్థ వివరణ తెలుసుకుంటూ పోదాం. దండమయా విశ్వంభర అనగా విశ్వమునంతా భరించేవాడు శ్రీహరి. ప్రళయకాలమున విశ్వమంతా స్వామియందు లయమై తిరిగి సర్వప్రాణులు యుగ ప్రారంభమున స్వామి చేత సృష్టించబడతారు. ఈ సృష్టి ప్రళయ కాలముల మధ్య కూడా ఏ బాధ లేకుండా స్వామి చేత సంరక్షించబడుతూ స్వామియందే సకల జీవులు ఉంటారు. విరాట్ రూపమును దాల్చి 50 కోట్ల యోజనముల విస్తారమైన బ్రహ్మాండమును స్వామి సృష్టించెను. అతని అవయవములను ఆశ్రయించుకొనే 14 లోకములు సృష్టి అయినాయి. బ్రహ్మాండం పరమాత్ముని యొక్క స్థూల ప్రతిమ. ఇప్పుడు మనం భగవంతుని ఏ ఏ అవయవముల ద్వారా ఏ ఏ లోకములు పదార్థములు ఉద్భవించినాయి అనున్నది తెలుసుకుందాం. స్వామి పాదతలము పాతాళము, పాదాగ్రము రసాతలము, పాదం యొక్క కన్ను మహాతలం, మీలఖండం తలాతలం, మోకాలు సుతలలోకం, తొడల యొక్క కింది భాగం వితల లోకము, పైభాగం అతలలోకం, కటిభాగం యొక్క వెనుక భాగం భూతలం, నాభి భువర్లోకం, వక్షస్థలం సువర్లోకం, గొంతు మహర్లోకం, ముఖం జనోలోకం, పణ తపోలోకం, శిరస్సు సత్యలోకం మొదలైన ఈ 14 లోకములు ఈ విధంగా సృష్టించబడ్డాయి. విరాట్ రూపం యొక్క దవడ నుండి నీరు, నాలుక నుండి రసం, వాక్కు నుండి గాయత్రి మొదలగు ఛందస్సులు, బాహువుల నుండి ఇంద్రాది దేవతలు, చెవుల నుండి దిగ్దేవతలు, ముక్కు రంధ్రముల నుండి అశ్వనీ దేవతలు, ముఖం నుండి అగ్ని, కన్నుల నుండి సూర్యుడు, ఉదరము నుండి సముద్రములు, ఎముకల నుండి పర్వతములు, నాడుల నుండి నదులు, వెంట్రుకల నుండి వృక్షములు, వీర్యము నుండి అన్నము, శ్వాస నుండి గాలి. ఈ విధంగా పరమేశ్వరుని యొక్క సర్వ అవయవముల నుండి సర్వ సృష్టి జరిగెను. స్వామి నాభి నుండి జన్మించిన బ్రహ్మ సకల ప్రాణులను, మనువులను, ప్రజేశ్వరులను, ఋషిమునులను ఇంకా వివిధ రకముల సృష్టిని గావించెను. శ్రీహరియే తత్వములందు ప్రవేశించి పంచభూతముల పరస్పర సంయోగము చేత బ్రహ్మాండమును సచేతనమునర్చి పాలన చేయును. విరాట్ పురుషుడైన భగవంతుణ్ణి లోకమయ అని అంటారు. ఈ విధంగా సమస్త విశ్వమును సర్వదా భరించిన విశ్వంభరుడైన అట్టి పరమాత్మకు దండమును అనగా నమస్కారమును నేను సమర్పించుచున్నాను. దండమయ పుండరీక దళనేత్ర హరి. పద్మ దళముల వంటి సుందరమైన ఆకర్షకమైన కన్నులు కలిగిన శ్రీహరి పరమపదములోని నివాసులైన నిత్య సూరులకు కన్నైనవాడు. అంతేకాక తన దయావర్షాన్ని ఈ లోకమంతా కురిపిస్తూ భక్తుల తాపములను తొలగించు సమర్థవంతమైన సుందరమైన చల్లని నేత్రములు కలవాడు. అమృత దృష్టితో విశ్వమునంతా సంరక్షించు శ్రీహరి పూర్ణ షడ్గుణుడు, మూల కారణుడు, సర్వనియామకుడు, సర్వుల పాపములను తొలగించువాడు. అట్టి సుందర నేత్రముల శ్రీహరికి నేను దండములు సమర్పిస్తున్నాను.
దండమయ కరుణానిధి. కరుణయే నిధిగా కలిగిన స్వామి సర్వులను సదా కరుణిస్తూ ఉంటాడు. ధర్మార్థ కామ మోక్షములను అనుగ్రహించు స్వామి భక్తుల అభీష్టములను నెరవేర్చు నిక్షేపము. భక్తులకు జ్ఞానానందాది దేహమును ప్రసాదించినది కూడా శ్రీహరియే. అట్టి కరుణామయునకు నేను దండములు సమర్పించుచున్నాను. దండమయ నీకు ఎప్పుడు దండము కృష్ణ. కరుణామూర్తి అయి చల్లని చూపులతో సర్వలోకములను భరించు విశ్వనియామకుడగు శ్రీహరికి ఎప్పుడూ కూడా దండమును నేను సమర్పించుచునే ఉంటాను అని కవి ఈ పద్యమునందు వర్ణించడం జరిగినది. మనం కూడా స్వామికి సదా నమస్కారములు సమర్పిస్తూ ఆయన యొక్క అనుగ్రహమునకు పాత్రులం అవుదాము. జై శ్రీకృష్ణ.